వేములవాడ పట్టణంలో యూరియా కొరత రైతులకు పెనుభారంగా మారింది. సోమవారం ఉదయం నుంచి పట్టణంలోని మున్సిపల్ కార్యాలయ సమీపంలో ఫెర్టిలైజర్ షాపుల వద్ద రైతులు బారులు తీరారు. గత కొన్ని రోజులుగా యూరియా కోసం తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నామని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణ చర్యలు తీసుకోవాలని రైతులు విజ్ఞప్తి చేశారు. రైతుల పరిస్థితిని చూసి బీఆర్ఎస్ నాయకులు సంఘీభావం ప్రకటించారు. మహిళా రైతులకు నీటి సీసాలు అందించారు. రైతుల తరఫున బీఆర్ఎస్ నిరసన చేపట్టింది. ఈ సందర్భంగా పార్టీ సీనియర్ నాయకులు నిమ్మశెట్టి విజయ్, రామతీర్థపు రాజులు మాట్లాడుతూ రైతు ఏడ్చిన రాజ్యం, ఎద్దు ఏడ్చిన వ్యవసాయం వల్ల ప్రభుత్వం నిలబడదని వ్యాఖ్యానించారు. ఉమ్మడి రాష్ట్రంలో నీళ్ల కోసం, కరెంటు కోసం రైతులు ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు యూరియా కోసం క్యూలో నిలబడ్డారు. ఇదేనా రైతు రాజ్యమని ప్రశ్నించారు. రైతులు క్యూలో నిలిచిన వారు రైతులే కాదంటూ మాట్లాడడం సిగ్గుచేటని కాంగ్రెస్ నాయకులపై మండిపడ్డారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో యూరియా కొరత లేదంటూ అజ్ఞానపు వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. మొన్న రుద్రంగి, నిన్న చందుర్తి, ఎల్లారెడ్డిపేట, ఇప్పుడు వేములవాడ, ఎక్కడ చూసినా రైతులు బారులు తీరారు. 10 ఏళ్లలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడు రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ, కాంగ్రెస్ కలిసి యూరియా కొరత సృష్టించారని ఆరోపించారు. ఇకనైనా రైతులకు యూరియా సరఫరా చేయాలని, లేని పక్షంలో భారీ ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు గోస్కుల రవి, ఇర్లపల్లి రాజు, మారం కుమార్, శ్రీకాంత్ గౌడ్, నెరటి మల్లేశం, అంజస్ బాషా, మంతే సందీప్, అసద్, పోతు అనిల్, షాహిద్, కొమెర వెంకటసాయి, ఉమర్ తదితరులు పాల్గొన్నారు. ఎంత ధర తీసుకుంటారు? 550 రూపాయలు. ఎప్పుడు కూడా మాకు యూరియా కొరత రాలేదని ఒక యువ రైతు అంటా ఉన్నాడు. అదేవిధంగా రైతులంతా కూడా మేము ఎప్పుడు లైన్ కట్టలేదని అంటా ఉన్నారు. ఈరోజు మరి ఈ రోడ్డు పొంటి వెళ్తూ ఉంటే ఈ లైన్ ఏందని పరిశీలిస్తే రైతులంతా యూరియా ఇస్తలేరు, మాకు 4 రోజులే లైన్ కట్టి ఒక్క యూరియా కూడా ఇస్తలే అంటారు. మరి రేవంత్ రెడ్డి కానీ ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏమంటారు? లైన్లో ఉన్న వ్యక్తులు రైతులు కాదు, యూరియా కొరత లేదు అని మాట్లాడుతూ ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ పైన. ఒక్కసారి చూడండి, ఇక్కడ రైతుల ఆవేదన చూడండి. మరి మాకు వాళ్ళు చెప్తా ఉంటే 10 ఏళ్లలో మాకు కేసీఆర్ ప్రభుత్వంలో ఎప్పుడు కూడా మాకు ఈ లైన్ కట్టలేదు, మాకు యూరియా కొరత రాలే అని మాట్లాడుతూ ఉన్నారు. అయ్యా, మీ రాజ్యం ఆనాటి రోజులు తెస్తానన్నాడు రేవంత్ అన్న అనేది ఇదేనా? మరి గతంలో ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ రైతాంగం ఏ విధంగా మరి అన్యాయాలకు గురై నీళ్ల కొరకు కానీ, కరెంటు కొరకు కానీ, యూరియా కొరకు కానీ అప్పుడు ఏ బాధలు పడ్డారో ఇప్పుడు వాళ్ళు ప్రత్యక్షంగా వారు మాట్లాడుతూ ఉంటే నిజంగా బాధ అనిపిస్తూ ఉంది. ఈరోజు వాళ్ళకి సంఘీభావంగా మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన వాళ్ళకి సంఘీభావం తెలిపి మరి నిరసనగా వాళ్ళకు నీళ్ళు ఇచ్చి మరి వాళ్ళకు మద్దతు తెలపడం జరిగింది. ఇంత అన్యాయం ఎక్కడ లేదు. మరి కేంద్రంలో బీజేపీ పార్టీ, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు సకాలంలో రైతులకు వాళ్ళకు పైసలు కట్టక యూరియా బస్తా వస్తలేదు. బొక్కుతున్నారా కాంగ్రెస్ పార్టీ నాయకులారా? కనీసం రైతులకు ఒక 2 బస్తాల యూరియా వేయలేని పరిస్థితిలో ఈ రాజ్యాన్ని ఏ విధంగా నడుపుతారని మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన ప్రశ్నిస్తూ ఉన్నాం. వేములవాడ పట్టణంలో మరి కనీ ఎరగని రీతిలో ఇక్కడ రైతులు మరి ఎరువుల కోసం లైన్ కట్టి పాపం నానా అవస్థలు పడుతుంటే వాళ్ళని చూసి మేము బాధపడి వాళ్ళ దగ్గరకు పోయి వాళ్ళ యొక్క సమస్యలు అడగడం జరిగింది. మరి అవ్వ ఎందుకున్నావు, అయ్యా ఎందుకున్నావు, అన్న ఏమైందని అడిగితే వాళ్ళ అర్థనార్థాలు, ఎందుకంటే బిడ్డ ఎరువు దొరకలేదు, మరి కేసీఆర్ ప్రభుత్వం అప్పుడు ఎరువులకు కానీ, మరి నీళ్ళకు కానీ, కరెంటు కానీ ఎన్నో రకాల సేవ చేసింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా పరిస్థితి మళ్ళా ఇందిరమ్మ రాజ్యం రావాలని చెప్పన్నారు. ఇందిరమ్మ రాజ్యం వచ్చింది, మేము ఇక్కడ చూస్తున్నామని చెప్పి వారు స్పష్టంగా, అంటే ఎవరిని కూడా ఇలాంటి కూడా పార్టీలకు అతీతంగా అడగడం జరిగింది. మరి వారు ఒకటే మాట చెప్పారు, ఇందిరమ్మ రాజ్యం అని చెప్పి మమ్మల్ని వేయించుకోరు, పాత రోజు హత్య అని చెప్పి అనుకోరు, ఈ రోజు హత్య అని చెప్పి అనుకోలేదు. కానీ మేము మరి చెప్పులు పెట్టుకొని మరి తిండి తినక, ఎట్లకు నీళ్లు పెట్టక, మరి వ్యవసాయం పిల్లలు చూడకుండా మరి ఇక్కడ మేము లైన్ కొడుతున్నాం. మరి ఆ లైన్ కడితే కూడా మరి పొద్దున కడితే సాయంత్రం ఒక బస్సు ఇస్తున్నారు ఎకరానికి అని చెప్పడం జరుగుతుంది. అంటే ఇలా రైతు ఏడ్చిన రాజ్యం, ఎత్తేడిచిన వ్యవసాయం ఎక్కడ కూడా బాగుపడిన చరిత్ర లేదు. మరి ఇలా ఇదే కేసీఆర్ ప్రభుత్వం 10 ఏళ్ళు పనిచేసింది. మరి ఎక్కడ కూడా రైతులకు ఒక్కరోజు కూడా యూరియా బస్తాకు ఇబ్బంది లేకుండా చేసింది. మరి రైతు బంధు సకాలంలో చేసింది.
మరి రైతు మాకు అకాల మరణం చెందితే 5 లక్షల రుణం ఇచ్చింది, మరి కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా కొన్ని లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చింది మరి కేసీఆర్ ప్రభుత్వం. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ కూడా ఒక తట్టడి మత్తెట్టకుండా మరి ఏ ప్రాజెక్టు చేయకుండా మరి రైతు బంధు కూడా 2 సార్లు ఎగ్గొట్టింది. ఇలా రైతు చనిపోతే కూడా 5 లక్షలు ఇవ్వలేని దుస్థితి. ఎల్ఐసి వాళ్ళకు సగం పైసలు కట్టలేదు. అంటే రైతు రుణమాఫీ కూడా వేస్తామని చెప్పి మరి కళ్ళబొల్లి హామీలు ఇచ్చుకుంటూ 6 హామీలు 420 గ్యారెంటీలు ఇచ్చుకుంటూ వచ్చిన ప్రభుత్వం ఈ దుర్మార్గమైన ప్రభుత్వం. మరి ఈ దుర్మార్గమైన ప్రభుత్వంలో రైతులు కూడా చాలా బాధపడుతున్నారు. అంటే గతంలో 10 ఏళ్ల పాలనలో కేసీఆర్ పాలన చూసిన బిడ్డ మరి చల్లగా ఉండే దేవుళ్ళ లెక్క దీవించును, మా తండ్రి లెక్క కాపాడు. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినంత మాత్రం మేము అష్ట కష్టాలు పడుతున్నాం. రాబోయే ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం చెప్పి గల్లెగిరిసిన రైతులు చెప్తున్నారంటే మరి మీ ప్రభుత్వం ఎంతవరకు చేస్తుందో గుర్తుంచుకోవాలని చెప్పి చెప్తున్నాం. అసలు ఎక్కడ కూడా రైతులకు ఇబ్బంది లేదు, మీరు కావాలని పట్టగలిసి మీదేస్తున్నారని కాంగ్రెస్ నాయకులు అనడం జరిగింది. ఇక్కడ వచ్చి చూడండి, వెమ్లవాడలో ఇవాళ పొద్దున 7 గంటలకు వచ్చి లైన్లు కట్టి వాళ్ళు టిఫిన్ చేయకుండా అన్నం తినకుండా అవస్థలు పడుతున్నారు. వాళ్ళు ఒక్కొక్కరు మూర్చపోయే పరిస్థితి ఉంటే మా టౌన్ చైర్మన్ గారు నీళ్లు తీసుకొచ్చి వాళ్ళకు నీళ్ళు ఇవ్వడం జరిగింది. ఇప్పటిదాకా ఖబర్దార్ కాంగ్రెస్ నాయకులారా, మీరు రైతులను ఇబ్బంది పెడుతున్నారు చాలా. వాళ్ళను 6 నెలల ముందు కేసీఆర్ ప్రభుత్వంలో ఒక 6 నెలల ముందే యూరియా బస్తాలు తెప్పించి రైతులకు ఇబ్బంది జరగకుండా ఇక్కడ రైతులకు యూరియా బస్తాలు ఏ ఊర్లో ఆ ఊర్లో తీసుకుపోయి మేము రైతులకు సేవ చేసేది. 2014 ముందు నీళ్లు లేకుండే ఈరోజు ప్రతి ఊర్లోని చెరువులు నింపడం జరిగింది. రైతులకు ఇబ్బంది జరగదని గ్రౌండ్ వాటర్ పెరిగింది. ఇవాళ మళ్ళా కరెక్ట్ నీళ్లు ఇవ్వడం లేదు, మీరు గ్రౌండ్ వాటర్ తగ్గుతుంది, కరెంటు కరెక్ట్ రావట్లేదు. ఇప్పటికైనా రైతులకు ప్రతి రైతుకు ఎంత సరిపోయే విధంగా యూరియా అందించి రైతులను ఆదుకోవాలి. లేకపోతే మీకు తగిన గుణపాఠము రైతులే చెప్తారని తెలియజేస్తూ